ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేయబోతున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా, ఏ రకంగా తోడుగా ఉంటావు? ఏ రకంగా తోడుగా ఉంటావు? అదే వచనం ఉంది కదా, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఏ రకంగా దేవుడు తోడుగా ఉంటాడంట? విడిపిస్తూ దేవుడు తోడుగా ఉంటాడంట. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఐ విల్ బి విత్ యూ, నీతో ఉంటాను. నువ్వు ఏ ఏ పరిస్థితుల ద్వారా బంధించబడ్డావో, నీ కుటుంబం ఎక్కడెక్కడ బంధించబడిందో, ఎక్కడెక్కడ విడుదల లేకుండా ఉన్నామో, ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి ఇంతకాలం ఉంది అని అనుకుంటున్నామో, దేవుడు ఆ స్థలాలను చూచాడు, ఆ పరిస్థితులను చూచాడు. దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నిన్ను విడిపించుటకు, నీ కుటుంబాన్ని విడిపించుటకు, నా కుటుంబాన్ని విడిపించుటకు, నీ యొక్క పరిస్థితుల్లో నుంచి నిన్ను నన్ను విడిపించడానికి దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఎవరికి మాట సెలవిచ్చాడు తెలుసా? బాలుడైన ఇర్మియాకు దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను. ఎందుకు తెలుసా? నిన్ను విడిపిస్తాను. దేవుని బిడ్డలారా, అసలు ఏ సందర్భంలో ఈ మాట వ్రాయబడింది? అసలు ఇర్మియా గ్రంథం ఏంటిది? దేవునికి స్తోత్రం. ఇర్మియాను బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. హీ లివ్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ 40 years. 40 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించాడు. గొప్ప పరిచర్య చేశాడండి. మామూలు పరిచర్య కాదు. రాజులను ఉద్దేశించి, దేశాలను ఉద్దేశించి, పరిపాలకులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి శ్రేష్టమైన విధానంలో దేవుడు ఇర్మియాను వాడుకున్నాడు. ఇర్మియా జీవితంలో అనేకమైనటువంటి హృదయ విదారక పరిస్థితులు గుండా వెళ్ళాడండి. అంటే తన హృదయము పగిలిపోగా కన్నీరు గార్చేటువంటి ప్రవక్తగా అతడు ఉన్నాడు. సో కన్నీరు గారుస్తూ ప్రవచన పరిచర్యను జరిగించినటువంటి దేవుని యొక్క బిడ్డ. అందుకే ఇర్మియాను ఏమంటారంటే, హీస్ కాల్డ్ యాజ్ ఎ వీపింగ్ ప్రాఫెట్. ఏడుస్తూ పరిచర్య జరిగించినటువంటి ఒక ప్రవక్త. దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు 2 కిలోమీటర్ల దూరంలో అంతియోక్ అనేటువంటి ప్రాంతం ఉండేటువంటిది. సో అనాతు అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో యాజకుని యొక్క కుమారుడు ఈ యొక్క ఇర్మియా అండి. యాజకుని యొక్క కుమారుడు. బైబిల్లోనే దేవుడు అంటారు, గర్భములో నుండి నిన్ను ఏర్పరచుకున్నాను. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇర్మియాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, యు ఆర్ గోయింగ్ టు డూ ద మినిస్ట్రీ. నువ్వు పరిచర్య జరిగించబోతున్నావు, బట్ నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకు తోడుగా ఉంటావు అంటే, బైబిల్లో వ్రాయబడింది కదా, విడిపించుటకు. ఎక్కడ నుంచి దేవుడు విడిపిస్తాడు? ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను. ఏ రకంగా తోడై ఉంటావు ప్రభు అంటే, నిన్ను విడిపించుటకు, నీ కుటుంబాన్ని విడిపించుటకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడంట. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి విడిపిస్తావు ప్రభా? కొన్ని విషయాలను మీ ఎదుట ఉంచుతాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుడు పలికినటువంటి మాట, నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు. దేవుని బిడ్డలారా, దేవుడు పలికినటువంటి మాట. మోషేతో దేవుడు అన్నాడు, రా మోషే, నేను ఫరో యొద్దకు పంపుతాను. ఎందుకు 400 సంవత్సరాలైనందుక? కాదు. బైబిల్లో వ్రాయబడింది విడిపించుటకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బైబిలే చెప్తుంది, నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. ఎక్కడి నుంచి దేవుడు విడిపిస్తాడంటే, నీ యొక్క పరిస్థితులు దురవస్థగా మారినప్పుడు. అంటే ఇఫ్ యువర్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ వర్స్ట్ అండ్ యువర్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ యువర్ సిచ్యువేషన్స్ ఆర్ హోప్లెస్, దేవుడు అంటున్నాడు, అక్కడ నుండి విడిపిస్తా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 రోజులు ఆ తర్వాత దేవుడు జరిగించే కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఉండేటువంటి దురవస్థ, చెడ్డ పరిస్థితులు, లేకపోతే అధ్వానమైనటువంటి పరిస్థితులు, లేకపోతే ఆశాజనకంగా లేకుండేటువంటి పరిస్థితులు ఏవో దేవుడు ఎలా చూచాడంట? బైబిల్లో చూడండి, నేను నిదానించి చూచితిని. అన్నిటిని చూశాను, ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా నేను చూశాను, ఒక్కొక్క పరిస్థితిని నేను చూశాను. ఐ హావ్ మెటిక్యులస్
meticulously gone through the situations that you are facing. నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా నిదానించి నేను చూచాను. అది దురవస్థగా ఉంది, అందుకు నేను విడిపించడానికి వచ్చాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా. మన కుటుంబ పరిస్థితులను దేవుడు నిదానించి చూచాడు, మన ఆరోగ్య పరిస్థితులను దేవుడు నిదానించి చూచాడు, మనం వెళుతున్నటువంటి ఆ యొక్క మూగ రోదన పరిస్థితులను దేవుడు నిదానించి చూచాడు. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కెన్ ఫాస్ట్ అండ్ ప్రే, నువ్వు నీ ఎదుట ఉపవాసాన్ని ఉంచుకొని ఉపవాసం ఉంటూ నీ పరిస్థితులను బట్టి నా దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండడం కాదు అంటే నేనే తినకుండా ఉండడం లేదా తాగకుండా ఉండడం కాదు. నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే గాడ్స్ ప్రామిస్ ఇస్, నేను నీ దురవస్థను నిదానించి చూచాను, విడిపించుటకు దిగి వచ్చాను. దేవుని బిడ్డలారా, ఎలాంటి దురవస్థ తెలుసా? అదే నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. చాలు, దేవుడు తిరిగి అంటున్నాడు, మిమ్మల్ని విడిపిస్తాను నేను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, దురవస్థను నేను చూశాను కాబట్టి నిదానించి చూచాను, విడిపిస్తాను. ఎలాంటి దురవస్థ అంట? 6వ అధ్యాయం 6వ వచనం, నిర్గమ 6:6. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి. దేవుడు అంటున్నాడు, నేను ఆ పరిస్థితిని చూచాను, నిదానించి చూచాను, విడిపించడానికి దిగి వచ్చాను. నిదానించి ఏం చూచావు ప్రభు అంటే, బైబిల్లో వ్రాయబడింది కదా, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను. ఐగుప్తులు మోయించే బరువులు ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. మన పైన బరువులు ఉండకూడదు, కానీ ఐగుప్తులు ఏం చేశారు తెలుసా? మన పైన బరువులు ఉంచారు, మన కుటుంబాల పైన మోయలేని భారాన్ని మన పైన ఉంచారు. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది దురవస్థ అంటే వాళ్ళు మోయగలిగిన భారం అయితే మోయగలరండి, కానీ దురవస్థని ఎందుకన్నాడంటే వారి పైన పెట్టినటువంటి భారం మామూలు భారం కాదు, అది వాళ్ళు భరించలేని భారం. ఫరో అంటాడు, మీరు నా కొరకు పట్టణాలు కట్టండి, కానీ మీకు ఏమి ఇవ్వను నేను. ఇంతకుముందు ఇచ్చేవాడు, ఇప్పుడు అంటున్నాడు, నేనేమి ఇవ్వను. మీరే కర్రలు సిద్ధం చేసుకోండి, మీరే మన్నును సిద్ధం చేసుకోండి, లేకపోతే ఆ యొక్క ఆ శాండిల్ మీరు రెడీ చేసుకోండి, ఆ మట్టిని మీరు రెడీ చేసుకోండి, మీరు నాకు పట్టణాలను కట్టించాలి. ఐ వాంట్ గివ్ ఎనీథింగ్. ఏమి ఇవ్వను నేను. వీరు బానిసలుగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలు బానిసత్వంలో ఉంటే ఫరో అంటున్నాడు, నేనేమి ఇవ్వను, మీరు అన్ని చేసుకోండి. అంటే వీళ్ళు ఇంటి పనులు చేసుకోవాలా, వీళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకోవాలా, లేకపోతే ఫరో కట్టించేటువంటి ఆ గొప్ప గొప్ప భవనాలకు అవసరమైన వాటిని వీళ్ళు పని చేయాలా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తీయులు మోయు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను నేను. దేవుని బిడ్డలారా, నీవు మోయగలిగిన బరువు ఒకటి ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ నీ పైకి వస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగంలో అనుకుందాం, నువ్వు మోయగలిగిన బరువు ఒకటి ఉంటుంది, అంతకంటే ఎక్కువ నీ పైన పెడుతున్నారేమో, అంతకంటే ఎక్కువ. లేకపోతే నీ కుటుంబాన్ని నడిపించడానికి కొంచెం ఖర్చు అయితే నువ్వు బేర్ చేయగలవు, కానీ నీకు శక్తికి మించిన ఖర్చులు వస్తుండగా దేవుడు అంటున్నాడు, అది మోయలేని భారంగా మారిపోయింది, నీ పైన బరువైపోయింది, నీ వల్ల కావడం లేదు. అలాగైతే విడిపిస్తాను నేను. దురవస్థ ఎందుకు వచ్చింది తెలుసా? నీవు మోయగలవు, కొన్ని మాటలు మనుషులంటే పట్టించుకోగలవు, లేకపోతే పట్టించుకోకుండా ఉండగలవు, కొన్ని మాటలు నువ్వు బేర్ చేయగలవు, కొన్ని మాటలు ఇక శక్తికి మించిన మాటలైతే నీ వల్ల కాదు. బరువైనటువంటి మాటలు, మోయలేని ఆర్థిక పరిస్థితులు, మోయలేని అధికారుల యొక్క వేదనలు, ఇవన్నీ మన జీవితాల్లో వస్తున్నాయి. ఒకవేళ పాతకుండను వెళుతున్నావేమో, దేవుడు అంటున్నాడు, అది నీ దురవస్థ. బయటికి బాగానే ఉన్నా, బట్ సమ్వేర్ ఆర్ అదర్ వీఆర్ కార్నర్డ్ బై హెవీ వెయిట్స్. ఏదో ఒక బరువు మన జీవితాల్లో మనల్ని బంధిస్తూ ఉంది, మనల్ని మోయలేని భారంగా మారిపోతుంది. దేవుడు అంటున్నాడు, అందుకు నేను తోడుగా ఉంటాను. దేనికి తోడుగా ఉంటావు? ఆ బరువులు మోసే పరిస్థితి నుండి నేను విడిపిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యానికి స్పందించాలి విశ్వాసంతో. నోరు మూసుకొని కూర్చోవడం కాదు. విశ్వాసం కలిగిన వారు ఏకీభవిస్తారు, విశ్వాసం లేని వారే ఏకీభవించరు. నీలో విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. నేను దేవుని సేవకునిగా ఒక మాట పలికినప్పుడు, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ సే ఎస్ ఆర్ ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక స్పందన ఉంటుంది. దేవుని మాటగా నువ్వు నమ్మలేకపోతే యూ విల్ బి సైలెంట్. చాయిస్ ఈస్ యువర్స్. ఇప్పుడు నుంచి మీరు దేవుని మాటలు నమ్మి విశ్వాసంతో ఆమేన్ అని పలికి, హల్లెలూయా అని పలికి, ఇఫ్ యు ఆర్ రెస్పాండ్ టు దాట్, ఇట్ విల్ బ్రింగ్ ఎ బ్లెస్సింగ్ టు యూ. దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు అంటున్నాడు, నా ప్రజల దురవస్థను నేను చూశాను, వాళ్ళని విడిపిస్తాను. ఏంటి దురవస్థ? మోయలేని భారం. మోయలేని భారం. ఒకవేళ ఇశ్రాయేల్ అనుకొని ఉండవచ్చు, వాళ్ళు మంచిగా భోంచేసి పనులు చేసేటువంటి వారండి, రగ్గుడు బాడీ కలిగినటువంటి వారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, బైబిల్లో వ్రాయబడింది కదా, వారు ఎలాగున్నారంట? మూలుగులు ఇడుతూ ఉన్నారంట. మూలుగులు ఉన్నారు. మూలుగులు అంటే సాయంత్రం అవుతున్నాగానే, అమ్మా నా వల్ల కావడంలే, అమ్మో ఇంత కష్టమా, ఇంత భారమా, ఎంతకాలం, ఒక రోజు 2 రోజులు కాదు, సో మెనీ డేస్ అండ్ సో మెనీ ఇయర్స్ దే ఆర్ సఫరింగ్. అప్పుడు దేవుడు అంటున్నాడు, నిదానించి వారి దురవస్థను నేను చూశాను, నిదానించి వారి దురవస్థను చూశాను. దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నిన్ను విడిపించుటకు ఇశ్రాయేలు ప్రజలందరి లక్షల మంది ఉన్నారా, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఫరో యొక్క బరువులు ఉన్నాయా, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నాకు అనవసరం అవి. నేను దిగి వచ్చాను. ఎందుకు తెలుసా? విడిపించుటకు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మోయలేని పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నావు. ఇట్ ఈస్ అన్బేరబుల్ టు యూ. నీ వల్ల కావడం లేదు అనేటువంటి పరిస్థితులు, అనేటువంటి మాటలు నువ్వు చెప్పినవి దేవుడు విన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఐఎమ్ హియర్, నేను తోడుగా ఉంటాను, విడిపిస్తాను నేను. ఎక్కడి నుంచి? నీవు మోయలేని భారాలు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అది ఎలాంటి పరిస్థితి నడిపించిందంటే, దురవస్థ. ఇక వాళ్ళ జీవితాలు అయిపోయాయి, ఇక వాళ్ళు ఇంకంతే బానిసత్వంలో ఫర్ ఎవర్ అనుకున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు ఉపవాసం అండి దేవుని పాదాల దగ్గర గడిపేటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడే మాట, నిన్ను విడిపిస్తాను. ఎక్కడి నుంచి? నీ దురవస్థ, నీ యొక్క చెడ్డ పరిస్థితుల నుంచి. ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ వర్స్ అండ్ ద వెయిట్స్ ఆర్ సో హెవీ. బరువులు చాలా ఎక్కువైపోతుంటున్నాయి. కాబట్టి విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి విడిపిస్తాడు? నెంబర్ 1, నీ దురవస్థను నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. రెండవదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఆయన విడిపించువాడును రక్షించువాడును. ఎవరంట? దేవుడు విడిపించువాడంట. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? ఎందుకోసం విడిపిస్తాడు అంటే, ఏం చేసి విడిపిస్తాడంటే, బైబిల్లో వ్రాయబడింది, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దేవుడు ఏం చేసి విడిపిస్తాడు అంటే, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి విడిపిస్తాడంట. ఇప్పుడు ఈ యొక్క వచనం ఎవరు చెప్పారంటే, రాజు చెప్పాడండి. దానియేలును బంధించి ఆ యొక్క సింహాల గుహలో వేస్తే బైబిల్లో వ్రాయబడింది, దేవుడు దానియేలును రక్షించాడు. అప్పుడు దానియేలును బయటకు వచ్చిన తర్వాత రాజు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన విడిపించువాడు. నేను విడిపించలేదు, నా అధికారం విడిపించలేదు, నాకుండేటువంటి పలుకుబడి విడిపించలేదు, దేవుడు విడిపించాడు దానియేలును. ఎలాంటి పరిస్థితి? బైబిలే చెప్తుంది, దానియేలును సింహము గుహలో పడద్రోసిరి. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, దానియేలు ఏమంటాడు చూడండి. దానియేలు ఇచ్చిన స్టేట్మెంట్ను మీదట కొద్దిసేపు ఉంచాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుని బిడ్డలారా, ఆయన విడిపించువాడు. దేవుడు తోడుగా ఉండి విడిపిస్తాడు. ఒకటే.
మరి ఆ తోడుగా ఉండి ఏ రకంగా విడిపిస్తాడు? ఒకటి, దురవస్థ నుంచి విడిపిస్తాడు. రెండవదిగా సింహముల నోళ్ళ నుంచి విడిపిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? బైబిలే చెప్తుంది, ఆయన సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసి విడిపిస్తాడంట. నాకు అనిపించింది, సింహాల నోళ్ళ నుంచి విడిపించడానికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? సింహాల నోళ్ళ నుంచి విడిపించడానికి ఆయన సూచక్రియలు, ఆశ్చర్యకార్యములు పరమందును భూమి మీదను చేయువాడని రాజు చెప్పాల్సిన అంత పెద్ద సీన్ అది సింహాల నోళ్ళే కదా అని నాకు అనిపించింది. అక్కడ నేను ఆగిపోయాను. ఏంటి సింహాల నోళ్ళు? సింహాల నోళ్ళు అంటే ఏంటిది? మామూలు మనిషి నోరు కాదు సింహాల నోళ్ళు అంటే. జాగ్రత్తగా వినండి. మనకు ఒకే ఒక రకమైన పండ్లు ఉంటాయి, కింద పండ్లు, పై పండ్లు, అంతే అంతే. కొంతమందికి మామూలుగా చెప్తారు ఎత్తు పండ్లు ఉన్నాయి, కొంతమందికి లోపల పండ్లు అవి అంటారు. కానీ సింహానికి 3 రకాల పండ్లు ఉంటాయి. మామూలు కాదు, సింహం యొక్క నోరు 3 రకాలైనటువంటి పళ్ళు ఉంటాయి. ముందు పండ్లు అవి చీల్చడానికి పట్టుకోవడానికి పనికొస్తాయి. అటుపక్క ఇటుపక్క పైన రెండు కూరలు, కింద 2 కూరలు ఉంటాయి. అవి ఎంత బలాన్నైనా పట్టుకోగలవు. వెనక ఉండేవి అవి ఏంటి తెలుసా? నమలడానికి పనికొస్తాయి. విచిత్రం ఏంటి తెలుసా? నేను ఈ 3 రకాల పళ్ళను గురించే దేవుడు రాశాడా అని అనుకొని ఆ సింహాల నోటిని గురించి చదువుతూ ఉంటే విచిత్రమైనటువంటిది చెప్పారండి. ఆల్వేస్ ద టీత్ ఆఫ్ ద లయన్స్ విల్ గ్రో. సింహం యొక్క పళ్ళు పెరుగుతూనే ఉంటాయంట. సింహముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? మనం ఏం చేస్తామంటే ముక్కను కదా, ఉపవాసం ఉన్నప్పుడు చెప్పకూడదేమో ఇవన్నీ, కండను ముక్కను వేరు చేసి తింటామండి. మనకు తెలిసింది అది. ముక్కను సెపరేట్ చేస్తాం, అంటే ఎముకను సపరేట్ చేస్తాం, ఆ తర్వాత కండను సపరేట్ చేస్తాం. మనకు కొట్టించేటప్పుడు అట్లే ఇస్తాడులేండి, అట్లే ఇస్తాడు. మరి ఎక్కువ డీప్గా పోతే నోట్లో కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే కండను సెపరేట్గా కొరుకుతాం, తర్వాత ఎముకను సపరేట్గా కొరుకుతాం. కానీ సింహానికి అలాంటి టాలెంట్ లేదు. సెపరేట్ చేసి దానికి కత్తులు, అంత చిన్న చిన్న ముక్కలుగా కొట్టేటువంటి ఆ యొక్క మాంసాన్ని కట్ చేసేటువంటి వ్యక్తి ఎవరు లేరు. దానికి మనిషి దగ్గరకు వచ్చిన, జంతు దగ్గరకు వచ్చిన మీద పడ్డం. అండ్ దట్ కెపాసిటీ ఈస్ ఒకేసారి మాంసాన్ని, ఎముకను పొడి చేయగలవు. ఒకేసారి, జస్ట్ లైక్ దట్, అంతే. ఇప్పుడు అలాంటి సింహాలు ఆవురావు అని ఉన్నాయి. ఎప్పటి నుంచి వాటికి ఆహారం వేయలేదో ఇప్పుడు దానియేలును తీసుకొని వచ్చి ఆ సింహాల గుహలో పడేశారండి. సింహాల బోను కాదు, సింహాల గుహలో ఎన్నో సింహాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆహారం వేస్తారా, ఎప్పుడెప్పుడు తినాలనా, నమిలి పడేద్దాం అని ఆకలితో ఉన్నాయి. అప్పుడు దానియేలు లోపలి పడ్డాడండి. లోపలి పడితే లోపలికి పడకముందే దేవుని దూత కూడా ఎంటర్ అయిపోయి సింహాల నోటి దగ్గరికి వెళ్ళి, సింహాలు అడిగింటే మూగ భాషతో, మా కోసమే కదా పడింది, మేము తినడానికే కదా, మాకు రైట్ ఉంది తినడానికి, మా కోసం పడ్డాడు అతను, మేము తినాలి. దేవుని దూత అంటున్నాడు, ఎవరినైనా తినొచ్చు, దానియేలును తినకూడదు. దానియేలు కొరకు మీ నోరు తెరవడానికే వీల్లేదు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పిల్లలకు అల్లరి చేస్తుంటే నోటి మీద వేలేసుకోరా అంటాం. వాడు నోరు తెడిసే కొట్టడం ఉంటుంది. నాకు అనిపిస్తుంది దేవుని దూత ప్రతి సింహాన్ని గమనిస్తూ ఉన్నాడు. నోరు తెరిచే పడుతుంది. నోరు తెరిచావా? దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలు దేవుడుగా ఎందుకు పిలువబడుతున్నాడు తెలుసా? రాజు సింహాల నోళ్లను మూయలేడు. రాజు అధికారం సింహాల నోటికి ఉండేటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అడ్డుకోలేదు. ఎదుట మనిషినైతే ఏదైనా చేయగలడు. లోపల సింహాల గుహలో ఉండేటువంటి సింహాలను రాజు ఏమి చేయలేడు. అప్పుడు దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా, నేను ఎందుకు సింహాల గుహలోనికి వచ్చానో నీకు తెలుసు ప్రభా. నేను ఏ తప్పు చేయకపోయినా ప్రార్థన చేస్తున్నందుకు ఈ పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి దేవా నాకు సహాయం చేయి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు తోడై విడిపించే దేవుడు. కాబట్టి ఆ సింహాల గుహలోకి తన దూతను పంపించాడు. దూత సింహాల నోళ్లను మూసేసింది. దేవుని బిడ్డలారా, సింహాల నోటిని గురించి ఇంకొక మాట మీకు చెప్తాను. ఏంటిదంటే, సింహము యొక్క నోరు సింహం ఎలాంటిదో చూపిస్తుందంట. జాగ్రత్తగా వినండి. సింహము ఎప్పుడైనా మీరు అరిచిందనుకో, అది గింకరించిందనుకో, లేకపోతే అది గర్జించిందనుకో, ఏమవుతుందంటే మనం ఇంత గట్టి గరిచిదే అంటాం.
అది అరిచినప్పుడు తన నోరంతా తెరిచి అరుస్తుంది. ఎందుకు తెలుసా? దాని పండ్లు ఎదుటిగా ఉండే వ్యక్తికి ఒక సందేశాన్ని ఇస్తాయంట. ఇది నా పవర్. పండ్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సింహం అంత స్ట్రాంగ్ అని. బాడీని బట్టి కాదు, సింహానికి ఉండేటువంటి తోకను బట్టి కాదు, సింహానికి ఉండేటువంటి ఆ లెంగ్త్ను బట్టి కాదు, వెయిట్ను బట్టి కాదు. సింహం యొక్క పండ్లే సింహం యొక్క బల ప్రదర్శన. ఇప్పుడు దానియేలు ఎదుట సాతాను ఏముంచాడు తెలుసా? రాజు దానియేలుకు ఫేవర్గా ఉన్నాడు. రాజు యొక్క బలము ఏం పర్వాలేదు, దానియేలు హీ కెన్ మేనేజ్. బట్ సింహముల యొక్క బలాన్ని దానియేలు కంట్రోల్ చేయలేడు. దానియేలు కెపాసిటీకి మించినవి దానియేలు ఎదుట. ఇప్పుడు ప్రతి సింహం ఉందండి. మిగతా సింహాలకు ఒక్కొక్క సింహం అనుకుంటుంది, ఇప్పుడు నా సత్తా ఏంటో నేను చూపిస్తా. గట్టిగా అరిచింటుంది దానియేలు పడుతున్నగానే. దేవుని దూత అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ డానియేల్ ఈజ్ ఇన్ ద డెన్. దానియేలు ఈ సింహాల గుహలో, ఇట్స్ నాట్ ఎ డెన్, ఇట్స్ ఎ కేవ్. దానియేలు సింహాల గుహలో ఉన్నంత వరకు మీ నోర్లు మూతపడాలి. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు తెలుసా? కొన్ని సందర్భాలలో నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని మనుషులు విడిపించలేని పరిస్థితులు సాతాను కల్పిస్తాడు. కానీ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడిపించడానికి ఎవరి చేత కదా, నిన్ను బయటికి తీసుకురావడం ఎవరి చేత కదా? రాజే చేతగాని వ్యక్తిగా మారిపోయాడు. రాజు అనుకుంటే, మనం చెప్తూ ఉంటాం సామెత, రాజు అనుకుంటే ఏం కొదవ, కొండ మీద కోతైనా వస్తుంది. కొండ మీద కోతి కాదు, గుహలో ఉండేటువంటి సింహాన్ని ఏం చేసుకోలేకపోతుంటున్నాడు. రాజు దానియేలు దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, దానియేలు, నీవు సేవించుతున్న దేవుడు ఏమైనా నేను రక్షించాడా? నా వల్ల కాదు రక్షించడం. ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. నా చేత కాదు. మరి ఏ రకంగా దేవుడు సింహాల నోళ్లను మూసేశాడు? వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, సింహం యొక్క నోరు దాని శక్తిని చూపిస్తుంది, దాని బలాన్ని చూపిస్తుంది. అది ఎవరో చూపిస్తుంది. ఇప్పుడు దానియేలు ఎదుట సింహాలన్నీ రెడీగా ఉన్నాయి తినడానికి. దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు దూతనంపించాడు, ఆ సింహాల గుహ నుంచి విడిపించాడు. అదే దేవుడు ఈ రోజు నుంచి నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ జీవితంలో, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి సింహపు నోటి నుంచి విడిపించునుగాక. ప్రతి సింహము నోరు మూతబడునుగాక. సింహం యొక్క బలము ఉన్నా కూడా పని చేయనటువంటి బలముగా మారిపోవునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. సింహము యొక్క పండ్లు ఎంత ఉంటాయి తెలుసా? సింహము మన పండ్లు కొలుసుకోండి. ఇప్పుడు మీ చేయి పెట్టుకో, ఇంత ఉంటుంది అంతే పండు. సింహం యొక్క పండు 3 ఇంచులు ఉంటుంది, అంటే నా వేలంత ఉంటుంది. మన పండ్లతోనే పట్టుకుంటే రాదే, ఇంకా సింహం పండ్ల నుంచి వస్తుందా? రాదు. నీటిలో మొసలి పవర్ఫుల్, భూమిపైన సింహం యొక్క పవర్ అన్ఇమాజినబుల్. ఇప్పుడు దానియేలును దేవుడు ఆ బలము నుంచి విడిపించాడు. అంటే దానియేలుకు వ్యతిరేకంగా ఒక సింహము కాదు, చాలా సింహాల యొక్క బలం ఉంది. 1-2 కాదు, చాలా సింహాల యొక్క బలం ఉంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకంగా ఒకరు కాదు, సాతాను శక్తులు ఎన్నున్నాయో, నీ బంధువులు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, నీ స్నేహితులు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే నీతో ఉండేటువంటి వారు ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. నీ ఎదుట సింహాలు ఎన్ని ఉన్నా, దాని బలం ఎంతైనా, దాని నోటి యొక్క కెపాసిటీ ఎంతైనా, వరి నాట్, దాని నుంచి విడిపిస్తాను. ఈ రాత్రి నుంచే దేవుడి కార్యములను చేయునుగాక. మన జీవితాల్లో ఈ కార్యాలను మనం అనుభవించుదుముగాక. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడు తెలుసా? ఆయన విడిపించేటువంటి దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. 1, నీ దురవస్థ నుంచి విడిపిస్తా. 2, సింహముల నోళ్ళ నుంచి నేను విడిపిస్తా. 3, 25వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఏది వలలో వెళ్తుందండి? చిన్న చిన్న పక్షులను పట్టుకోవడానికి వల వేస్తారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పాదములను వల నుండి దేవుడు విడిపిస్తాడంట. వల అంటే ఏంటి తెలుసా?
పక్షి చూస్తుండగానే వల కనపడదండి, విత్తనాలు కనపడతాయి, గింజలు కనపడుతుంది, ఆహారం కనపడుతుంది. పైనుంచి పక్షి ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అమ్మో నా కోసం ఆ ఫుడ్ ఉంది, లేకపోతే ఆ గింజలు ఉన్నాయి కాబట్టి తినాలి, నాకు ఆకలితో తినాలని. కానీ అది చూచేది అక్కడ ఉండేటువంటి ఆహారాన్ని చూస్తుంది. కానీ దాని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆహారంతో పాటు ఒక ట్రాప్ను అక్కడ ఉంచాడు. చిక్కించుకోవడానికి ఒక వలను అక్కడ వేశాడు. విచిత్రం ఏంటి తెలుసా? పక్షికి వల కంటే అదే చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. వల అనేటువంటిది ఒక దారంలాగా కనపడుతుంది. వాట్ ఈస్ దాట్? ఈ ఆహారం నాకు కావాలి అనే రకంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, ఆయన ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును, వలలో నుంచి విడిపించును. ఏదో ఒక మోసముతో నీవు చిక్కుబడిపోయి ఉంటావు, ఏదో ఒక మోసం. ఎవరు చేశారో ఆ మోసం నాకు తెలియదు, కానీ బైబిల్లో వ్రాయబడింది నీ పాదం చిక్కుబడి ఉంది, నీ పాదం అక్కడ చిక్కుబడి ఉంది. మోసము ద్వారా నిన్ను చిక్కించుకున్నారు, ఏదో ఒక అబద్ధం చెప్పి చిక్కించుకున్నారు, ఏదో అవాస్తవమైనటువంటిది చెప్పి చిక్కించుకున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూత్. అది సత్యం కాదు. అది చెప్పి నిన్ను చిక్కించుకొని ఉండవచ్చు, నీ కుటుంబాన్ని చిక్కించుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను మోసగించే వారి ఎదుట నువ్వు మోసగించబడ్డావు. సర్వశక్తిమంతుడగు తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయనా నీ యొక్క పాద సన్నిధి మేము వచ్చి ఉండగా నాయనా నిజమే తండ్రి, నాయనా అసహాయం ప్రభా. నాయనా ఏ యోగ్యత లేదు ప్రభా, ఎన్నిక లేని వారము తండ్రి. అయినప్పటికీ ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తము చేత, నాయనా మీ పరిశుద్ధ రక్తము చేత మా ప్రతి పాపాన్ని కడిగి నాయనా మమ్మల్ని పరిశుద్ధపరిచి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నాయనా నీకు ఏమి ఇచ్చినామో తీర్చుకొనగలము ప్రభా. మా కృతజ్ఞతాస్తుతులు తప్ప నాయనా నీకే వందనాలు, నాయనా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. నాయనా నిజముగా మొరపెట్టు వారికి ప్రభా సమీపముగా ఉంటే దేవుడవు నాయనా ఈ పాద సన్నిధికి వస్తుండగా నాయనా మేమందరము ప్రభా నాయనా నీ యొక్క పాదాలు పట్టుకొని గోజాడుతుండగా మా ప్రతి మనవి ఆలకించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా పరిచర్యను మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. పరిచర్యను మీరు విస్తరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. యెషయా 54 ప్రభా పరిచర్యకి ఇచ్చిన వాగ్దానము తండ్రి, వాగ్దానం పట్టుకొని అడుగుతున్నాము ప్రభా నాయన. మీరే విశాలపరచమని అడుగుతున్నాము తండ్రి. కుడికి ఎడమకు వ్యాపించమన్నావు ప్రభా నాయన. నిరాటంగా తాళను దిగగొట్టమన్నావు ప్రభా నాయన. సాగనిమన్నావు, మేకులు దిగగొట్టమన్నావు తండ్రి నాయన. ఈ వాగ్దానాలు పట్టుకొని అడుగుతుండగా నాయన మీరే తండ్రి పరిచర్య పట్ల మీ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం, నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. నీకే వందనాలు ప్రభా. నీ కృప చాలునన్నావు తండ్రి నాయనా. నీ కృపతో ప్రభా నాయనా, నీ కృపతో తండ్రి, నీ కృపతో కేవలం నీ కృపతో పరిచర్య కొనసాగుతుంది ప్రభా నాయనా. ఇక ముందు కూడా నీ విస్తారమైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి నాయనా. నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చీకటంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నాయనా. నీ వాగ్దానం ఇచ్చావు తండ్రి, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు నీ పక్షపు వారు అవుతారన్నావు ప్రభా నాయనా. వ్యతిరేకంగా ప్రతి ప్రజ ప్రభా నిన్ను బట్టి ప్రభా, మీ కృపను బట్టి తండ్రి నాయనా, మీ విశ్వాసతను బట్టి ప్రభా మా పక్షముగా మాట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు పరిచయం నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అభిషేకము ఎల్లప్పుడూ మాతోనే ఉండకు కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.
మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.